ఏమైంది సూర్య, అర్జెంట్గా ఎక్కడికి రమ్మన్నావు? నాకు ఒక కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది. వాళ్ళకి నా ప్రొఫైల్ నచ్చి వాళ్ళు నాకు జాబ్ ఇస్తా అన్నారు. అవునా, కంగ్రాచులేషన్స్ రా. ఈ విషయం ఇంత డల్గా చెప్తావేంటి? కానీ కానీ ఏంటి సూర్య? నేను కాలేజ్లో బయట ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏం నేర్చుకోలేదు కదా. వాళ్ళకి ఏదో పైథాన్ డెవలపర్ రిక్వైర్మెంట్ ఉందంట. అవునా? అండ్ వాళ్ళ కంపెనీలో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే జాబ్ ప్రొవైడ్ చేస్తారంట. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఎందుకు అలా ఉన్నావు? వాళ్ళు సేఫ్టీ డిపాజిట్ కింద 2 lakhs అడుగుతున్నారే. నీకు నా సిచ్యువేషన్ తెలుసు కదా. నాకు 2 lakhs అంటే ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది. నేను రమ్మన్నాను. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అవునవును. ఇంకొన్ని అవుతాను. నీకు నమ్మకం ఉంది కదా నాకు జాబ్ వస్తుందని. లేదా నువ్వు కూడా వీడు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా జాబ్ రాలేదు అంటే వస్తుందో రాదని డౌట్లో ఉన్నావా? వస్తుంది వస్తుంది. నేను ఇక్కడ ఎంత సీరియస్గా మాట్లాడుతాను, నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావు కుందనా? ఏదో అంటున్నావు. సారీ, 2 lakhs అంటే చిన్న విషయం కాదు కదా సూర్య. నేనంటుంది అదే, బట్ నీకు నా మీద నమ్మకం. సూర్య అది ఒక్క సెకండ్, ఇది నువ్వెందుకు నా కోసం ఇంత రిస్క్ వద్దుకుందనా? ఏ అబ్బాయిలా అమ్మాయిలకి హెల్ప్ చేయాలా? మేము చేయకూడదా? ఇంత డబ్బు నీకు మళ్ళీ ప్రాబ్లం అవ్వదా? నాకేం ప్రాబ్లం అవ్వదు సూర్య. నువ్వు రేపెళ్ళి జాయిన్ అయిపో. ఏంట్రా ఇప్పుడు నన్ను హక్ చేసుకుని ఏడుస్తావా ఏంటి? ప్లీజ్, ఎద్దులో ఉన్నావు, ఏడుస్తే అస్సలు బాగోదు.